సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. నేను సైతం ప్రజారాజ్యపు శ్రామికుడినై సాయపడతాను. నేను సైతం ప్రజారాజ్యపు సైనికుడినై పోరు సలిపేను. నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. ఈ శుభ సందర్భంలో మహాకవి శ్రీశ్రీ గారి మాటలు ఒక్కసారి గుర్తు చేస్తుంది. స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాత్రం, సౌహార్దం, పునాదులై ఇళ్ళు లేచి జనావళికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది. ఈ స్వప్నం ఫలిస్తుంది. రాజకీయం నా ఇంటి అడ్రస్ కాదు, నా ఒంటి డ్రెస్సు కాదు. ఆకలితో పెరిగాను, అబద్ధాలతో కాదు. ఎవరైనా కష్టాల్లో ఉంటే గుండెలకు హత్తుకుని ఓదార్చడం నాకు తెలుసు. కాసేపు వాళ్ళు నవ్వుతూ చూస్తుంటే ఆనందపడి స్థాటసేట ఆజ్ఞ. ఇది యుద్ధం కదా, యజ్ఞం. ప్రభుత్వంతో పరిచయించుకోవటం మన హక్కు. ఆ హక్కును లంచంతో కొనొద్దు. నీడ కోరిన పేదవాడికి గూడునే చూపించగా, తోడు కోరు అనాథ బాలకి అండనే అందించగా, నీరు కోరిన మూగనేలకి ఏరునే పంపించగా, తారలంటిన ధరల మంటల వేడిని చల్లార్చగా, దశాబ్దాలుగా వెలుగు చూడని దీన ప్రాణుల కళ్ళలో వెయ్యి సూర్యుల కాంతితో చిరునవ్వులే వెలిగించగా. నాయకుడెప్పుడు కులంలోంచి పుట్టాడు, జాతిలోంచి పుడతాడు. ఈ కండవాళ్ళు పెట్టిన తిండితో బలపడింది. ఈ గుండెవాడు పడే బాధలతో బండబారింది. నేనేదైనా నమ్మితేనే చేతలో చేస్తాను, చేతలో చేసాక మాటలో చెబుతాను. మాట చెప్పాక ఆ మాట కోసం నిలబడను. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగలడో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢ నమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొనుకోవడంతో ఆయన గీతాంజలి రచించాడు. ఆయన కళ్ళగన స్వేచ్ఛ స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించడానికి ఈ రక్తాంజలి రాస్తాడు. తెల్లరేకుల శాంతి పుష్పం నేలపై పూయించగా, పచ్చ పైరుల క్రాంతి పంటని పుడమిపై పండించగా, ఎర్ర సూర్యుడి శక్తి మొత్తము నిత్య వ్యాప్తం చేయగా, రంగురంగుల కొత్త జగతిని భూమిపై సృష్టించగా, నింగి నేలకి నిచ్చెనల్లే నిలుచు జెండా సాక్షిగా, రాష్ట్ర ఖ్యాతిని అన్య జాతుల గొంతులలో మ్రోగించగా, నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. నేను సైతం ప్రజారాజ్యపు శ్రామికుడినై సాయపడతాను. నేను సైతం ప్రజారాజ్యపు సైనికుడినై పోరు సలిపేను. నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిరోజు మంచి మంచి కార్యక్రమాలను కూడా తీసుకోవడం జరిగింది. గత 3 రోజుల నుంచి పర్యావరణం సంబంధించి కానీ ఎక్కడైతే నీడుందో ఆయా ప్రాంతాలకు వెళ్ళి మేము కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 3వ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఈరోజు ఎవరైతే నిజంగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాకు తోచినంత మేర కొన్ని కుటుంబాలకి నిత్యావసర సరుకులు గ్రాసరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఇండియన్ రెడ్ క్రాస్
చైర్మన్ అన్న ప్రకాష్ బాబు అన్న గారికి, అలాగే 20వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసరావు అన్న గారికి, ఇంకా వేదిక ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి అందరూ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఈరోజు మెగా వారోత్సవంలో భాగంగా సోదరుడు సుబ్బారావు వారి అబ్బాయి మహావీర్ సూర్య జన్మదినం కూడా నిజంగా చాలా అదృష్టవంతులు. మేము గత వారోత్సవాల్లో ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళ జన్మదినం జరుపుకోవటం. చిరంజీవి గారు ఈరోజు మనకందరికీ తెలిసిందే, ఎంతో చిన్న స్థాయి నుంచి ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ నటుడిగా ఎదిగినటువంటి అన్నయ్య చిరంజీవి గారి ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా. అలాంటి మాసంలో జన్మదినం జరుపుకోవడం కూడా చాలా సంతోషం. ముందుగా హ్యాపీ బర్త్డే మహావీర్ సూర్య. వార్షికోత్సవ సందర్భంగా ఒక వారం రోజులు పేద ప్రజలకి సేవా కార్యక్రమం అలాగే మొక్కలు నాటే కార్యక్రమం కూడా ప్రారంభించండి అని చెప్పి చిరంజీవి గారి ఆదేశం మేరకు గౌరవ అధ్యక్షుడు పడుసుమల్లి వెంకటరావు గారు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవడం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఆశిస్తైన నేనున్నానని ముందుకొచ్చే మన ప్రకాష్ అన్న కానీ, సుబ్బారావు గారు కానీ, ఇక్కడికి వచ్చిన ప్రజలు, చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా ఏ కార్యక్రమం పెట్టినా కూడా వాళ్ళ ముందుని వాళ్ళ శాయశక్తులుగా నడిపిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం దీంతో కాకుండా ఒక ఉద్యమంలాగా పల్లిపల్లి గ్రామం కూడా మొక్కలు నాటే కార్యక్రమానికి చేయాలని చెప్పేసి చిరంజీవి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలని చెప్పేసి నా ఉద్దేశం. దాన్ని చిరంజీవి ముందు నడిపిస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డబ్బా సీతమ్మ గారి భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. చాలా సంతోషం. ఇద్దరు సోదరులు కూడా సేవాభావంతో పనులు చేస్తున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఇదే సేవాభావాన్ని కొనసాగించి వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ప్రతి యువత ఈ సేవాభావంలో ప్రయాణిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు బర్త్డే చేసుకుంటూ సుబ్బారావు గారి అబ్బాయి మనోజ్ కూడా నా బర్త్డే విషెస్ చేసుకుంటూ ఈ సేవ కార్యక్రమం పిలిపించి ఆహ్వానించిన వెంకటరావు గారు ధన్యవాదాలు. జనరల్గా సినిమా నటులకు అభిమాన సంఘాలు ఉండడం కొత్త ఏం కాదు. గతంలో ఇప్పుడు కాలకాల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని, ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అని, కృష్ణ ఫ్యాన్స్ అని రకరకాల ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉండేవి. వారు ఆ నటుడి యొక్క సినిమా వచ్చినప్పుడు ఏవో హడావుడి చేస్తూ ఉంటారు. అయితే చిరంజీవి గారు ఒక భిన్నంగా ఆలోచించి తనకి విపరీతమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నటువంటి సమయంలో ఆయన వాళ్ళందరూ కూడా ఏదో అనవసరంగా కార్యక్రమాలు చేస్తూ డబ్బులు ఖర్చు పడకుండా, వాళ్ళు జులాయిగా తిరగకుండా ఆయన తన వంతుగా చిరంజీవి అనే వ్యక్తి పేరుతో మీరు సేవా కార్యక్రమాలు చేయండి నా పేరుతో, అంతేగాని అనవసరంగా జులాయిగా తిరగకూడదనే ఒక అభిమతంతో ఆయన మరి రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా సేవా కార్యక్రమం పాల్గొనడం నిజంగా అదృష్టం, నిజంగా గొప్ప విషయం. తాను సేవ చేయాలని చెప్పే ముందు తాను చేయాలి. అందుకే ముందుగా ఆయన మరి ఒక ప్రపంచ స్థాయి బ్లడ్ బ్యాంక్ని హైదరాబాద్లో స్థాపించి, అలాగే ఐ బ్యాంకును స్థాపించి ముందు అతను ఆదర్శంగా నిలిచాడు. అలాగే ఇక్కడ మన ప్రకాశ్ జిల్లా చిరంజీవి యువత గురించి చెప్పాలంటే రెడ్ క్రాస్ ఈ కరోనా సమయంలో మీకు అందరూ రెడ్ క్రాస్ అనేది బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తూ ఉంటుంది. ఆ బ్లడ్ బ్యాంకుకి వాలంటరీ డోనర్స్ అంటే స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం ఇచ్చినటువంటి వాళ్ళ రక్తాన్ని సేకరించి మరి అవసరమైనటువంటి వ్యక్తులకు ఆ రక్తాన్ని సప్లై చేయడం అనేది రెడ్ క్రాస్ యొక్క ముఖ్య లక్ష్యం. అయితే కరోనా సమయంలో మరి అత్యవసరమైన ఆపరేషన్లు అవి జరుగుతున్నాయి, రక్తం అయితే అవసరం అవుతుంది, కానీ రక్తదానం చేయడం ఎవరు ముందుకు రాలా. ఆ సమయంలో చిరంజీవి గారు ఒక పిలుపునివ్వడం, తన అభిమానులందరికీ కూడా రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి, మరి మీరు వెళ్ళి మీ దగ్గరలోని బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరాలు నిర్వహించండి అని పిలుపునివ్వడం. ఇక్కడ మన ఒంగోలులో ముఖ్యంగా వెంకటరావు గారు వారి ఒక మిత్రులతో కలిసి నిజంగా ఆ టైంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు పిలిచింది అంటే కేవలం చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.